కాల్పుల విరమణకు మోదీ ఎలా ఇక్కడే మనం అసలు విషయం దీంట్లో ఇంకా ముడిపడి ఉంది. కళ్యాణి అక్కడికే వస్తున్నాను. ఎందుకు పాకిస్తాను ఏ రకంగా జరిగిందనేది ఇది ఒక ఎక్కైతే దీనికి భారత్ అంగీకరించడం చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు భారత్ అంగీకరించాల్సి వచ్చిందనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ సంగతి తేల్చేయాలనే దశ దాకా వచ్చినటువంటి భారత ప్రధాని గాని భారత ప్రభుత్వం ఎందుకు పాకిస్తాన్తో కాల్పుల విరమణకు అంగీకరించాయి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఏ అంశాల ప్రాతిపదికగా పాకిస్తాన్తో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది? కొద్దిసేపటి క్రితమే భారత విదేశాంగ మంత్రి విలేకరుల సమావేశంలో 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. ఏం జరిగింది, ఎందుకు భారత్ ఈ కాల్పుల విరమణకు అంగీకరించినది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడానికి ముందు భారత ప్రభుత్వం వైపు నుంచి అనధికారికంగా ఒక ప్రకటన వచ్చింది. దాని చాలా కీలకమైనటువంటి ప్రకటన. ఈ దేశంలో భారతదేశంలో భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినప్పటికీ దాన్ని యుద్ధంగానే భావిస్తామనేటువంటి ప్రకటన భారత్ వైపు నుంచి వచ్చింది. ఇది చాలా కీలకమైనటువంటి ప్రకటన. గత దశాబ్దాల కాలంగా అనేక సందర్భాల్లో ఉగ్రవాద మూకల దాడులు కానీ ఉగ్రవాద మూకల చర్యల కారణంగా భారత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇకపై భారత్లో ఏ ఉగ్రవాద చర్యనైనా సరే దాన్ని యుద్ధంగా పరిగణిస్తాము అనేటువంటి ప్రకటన భారత ప్రభుత్వ ముఖ్యుల నుంచి వచ్చింది. ఇదే షరతుని కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు భారత్ వైపు నుంచి తెలియజేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. కండిషన్లు షరతుల ప్రాతిపదికనే భారత ప్రభుత్వం పాకిస్తాన్తో అమెరికా ఇతర ముస్లిం దేశాల చేసినటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే భవిష్యత్తులో భారతదేశం పైన ఎలాంటి ఉగ్రవాద చర్యలు కానీ మరొకటి కానీ ఉగ్రవాద రూపంలో ఏది ముందుకొచ్చినా దాన్ని ఖచ్చితంగా యుద్ధంగా భావిస్తాము. ఇవాళ తాము ఉగ్రవాద కారణంగా పడుతున్నటువంటి ఇబ్బందులకి ఏదైతే సమాధానం చెప్పామో దానికి భవిష్యత్తులో మరింత ధీటుగా సమాధానం చెప్తాము. ఆ రకంగా అంగీకరించే పక్షంలోనే తాము కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉందని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకే అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటన చేయడానికి కొద్ది గంటల ముందు భారత ప్రభుత్వం అనధికారికంగా ఈ ప్రకటన కూడా విడుదల చేసింది. సమాచారం వచ్చింది. దీంతో పాటు ఇంకో 2-3 కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఒకవైపు భారతదేశం పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసింది, ఆర్థిక పరంగా కానీ ఇతర అనేకమైనటువంటి అంశాలు. ఇప్పుడు భారతదేశం ఆర్థికంగా పూర్తి అభివృద్ధి దేశాల జాబితాలోకి వెళ్లేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాస్తవానికి మనం చూస్తే కొద్ది రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంక్షల రూపకంగా చైనా, భారత్, ప్రపంచంలోని అనేక దేశాలపైన ఆయన సుంకాలు విధిస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొట్టమొదట ఆయన ఉపశమనం ఇచ్చింది భారతదేశానికి మాత్రమే. 40 రోజుల పాటు అమెరికా విధించినటువంటి ఆంక్షలకి ఉపశమనం భారత్కే అమెరికా అధ్యక్షుడు కల్పించారు. ఆ తర్వాత మిగిలిన దేశాలకు సంబంధించి కూడా రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆర్థిక ట్రేడ్ వ్యాపార వాణిజ్యానికి సంబంధించి అమెరికా భారత్ మధ్య ఒక ఒప్పందం జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనేక స్థాయిలో చర్చలు జరిగినాయి. అది తుది రూపానికి వచ్చినటువంటి పరిస్థితి. ఒక రకంగా కొద్ది రోజుల్లో ఈ వాణిజ్య ఒప్పందం అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం త్వరలో కార్యరూపం దాల్చబోతుంది అనేటువంటి సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్ మద్దతు జరిగినటువంటి ఉగ్రవాద దాడి దీనికి కొంత ఇబ్బందికరంగా అనిపించినటువంటి పరిస్థితి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్కి చాలా కీలకమైనటువంటి అంశం. ఇది కూడా ఖచ్చితంగా అమెరికా చేసినటువంటి ప్రతిపాదనకి భారత్ అంగీకరించడానికి ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి కారణంగానే మనం చూడాల్సి ఉంటుంది. మనం కొద్ది రోజులుగా చూస్తే పాకిస్తాన్తో ఈ రకమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి పాల్పడటం, దానికి ప్రతిగా భారత్ ప్రతీకార చర్యలు దిగుతున్న సమయంలోనే ఒక కీలకమైనటువంటి అంశం కూడా మరొకటి చోటు చేసుకుంది. భారత్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి బ్రిటన్ తోటి భారత్ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒకవైపు అమెరికా ఆంక్షలు, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కథ అవుతున్నటువంటి తుదిదశలో బ్రిటన్ తోటి కూడా వాణిజ్య ఒప్పందానికి బ్రిటన్ తోటి వాణిజ్య ఒప్పందానికి కూడా భారత్ అంగీకరించింది. ఇరు దేశాలు